ఇలాంటి వింత కంపెనీని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. వారి రోజువారీ పని కేవలం కాగితంపై గుండ్రంగా తిప్పడం మాత్రమే. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారి నెలవారీ జీతం 6 కోట్లకు పైగా ఉంటుంది. ఆ రోజు ముగ్గురు అభ్యర్థులు ఇంటర్వ్యూకి వచ్చారు. ఇంటర్వ్యూయర్ వారిని ఇలా అడిగాడు, కోడి మొదట వచ్చిందా లేక గుడ్డు మొదట వచ్చిందా? మొదటి అభ్యర్థి ధీమాగా ఇలా అన్నాడు, కాన్ఫిడెన్స్ గా గుడ్డు మొదట వచ్చింది, ఎందుకంటే కోడి గుడ్డు నుండి వస్తుంది. రెండవ అభ్యర్థి ఇలా అన్నాడు, కోడి మొదట వచ్చింది, ఎందుకంటే కోడి లేకుండా గుడ్డు ఎక్కడి నుండి వస్తుంది. కాని వారి సమాధానాలు ఇంటర్వ్యూయర్కి నచ్చలేదు. మూడవ అభ్యర్థి, ఒక అమ్మాయి, సందిగ్ధంగా ఇంటర్వ్యూయర్ని చూడసాగింది. వైఫల్యం జరిగే అవకాశాన్ని గ్రహించి ఆమె ఇలా అంది, ఇప్పుడు దీన్ని నిరూపించడం సాధ్యం కాదు, కాబట్టి దీనిపై సమయం ఎందుకు వృధా చేయాలి? ఈ మాట వినగానే ఇంటర్వ్యూయర్ ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే వారు అలాంటి ఉద్యోగిని కోరుకుంటున్నారు. ఆమెను సర్వసమ్మతంగా ఎంపిక చేశారు. మరుసటి రోజు ఆమె 23వ అంతస్తులో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కాని లిఫ్ట్లోకి వెళ్లినప్పుడు ఆమెకు 23వ అంతస్తు బటన్ కనిపించలేదు. కంపెనీ నాయకుడు ఆమెకు 23వ అంతస్తుకు చేరుకోవడానికి మెట్లను ఉపయోగించాలని చెప్పారు. ఆమె 22వ అంతస్తు వరకు లిఫ్ట్లో వెళ్లి అక్కడి నుండి మెట్లు ఎక్కవచ్చని చెప్పింది. కాని నాయకుడు అది కుదరదని, కంపెనీ విధానం ప్రకారం ఆమె మొదటి అంతస్తు నుండి ప్రారంభించాలని చెప్పారు. ఆమెకు వేరే మార్గం లేకపోవడంతో ఆమె మెట్లు ఎక్కడం ప్రారంభించింది. ఈ ఉద్యోగాన్ని ఆమె చాలా కష్టపడి సంపాదించింది, కాబట్టి ఈ సవాలును ధైర్యంగా ఎదుర్కొంది. ఎంత సమయం తర్వాతో ఆమె చివరకు 22వ అంతస్తుకు చేరుకుంది. కాని అక్కడ ఆమె చూసిన దృశ్యం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఆ అంతస్తులో ఒక వంకరగా ఉన్న తెల్లని గీత ఉంది. ఆఫీసులో కొన్ని డెస్క్లు మాత్రమే ఉన్నాయి. కొంత స్వీయ పరిచయం తర్వాత ఒక సహోద్యోగి ఆమెను పిలిచాడు. కాని ఆమె కొన్ని అడుగులు వేయగానే సహోద్యోగి ఆమెను ఆపమని చెప్పారు. వాస్తవానికి వారు ఆ గీతను అనుసరిస్తూ అక్కడికి చేరుకోవాలని కోరుకున్నారు. మొదటి రోజు కావడంతో ఆమె కంగారుపడింది, కాని వేరే ఎంపిక లేకపోవడంతో ఆమె చెప్పినట్లు చేసింది. ఆమె కూర్చున్న వెంటనే టీం లీడర్ ఆమెకు 10 ఖాళీ కాగితాలు ఇచ్చి వాటిపై శుభ్రంగా గుండ్రంగా గీయమని చెప్పారు. ఆమెకు తప్పుగా విన్నట్లు అనిపించింది, కాని టీం లీడర్ మరిని అదే చెప్పి ఆ రోజు ముగిసేలోపు సూపర్వైజర్కి సమర్పించాలని చెప్పారు. ఆమె మధ్యాహ్నం వరకు పనిచేసింది. ఆ తర్వాత లంచ్ సమయం అయింది. ఆమె టీం లీడర్ని లంచ్ ఏర్పాట్ల గురించి అడిగింది, కాని టీం లీడర్ ఆమెను పట్టించుకోకుండా తన లంచ్ సిద్ధం చేసుకోవడంలో మునిగిపోయాడు. అప్పుడు ఆమె తలుపు తెరుచుకునే శబ్దం విని పైకి చూసింది. ఆఫీస్ హెల్పర్ తన యూనిఫాంలో వచ్చింది. లంచ్ సామగ్రిని గీతను అనుసరిస్తూ తీసుకొచ్చిన ఆఫీస్ హెల్పర్ అందరి ముందు ఒక గిన్నె నల్లని నూడిల్స్ పెట్టింది. ఆమెకు కూడా ఒక గిన్నె వచ్చింది. మిగిలిన వారంతా ఆనందంగా తింటున్నారు, కాని ఆమెకు తినాలనిపించలేదు. ఆమె సహోద్యోగిని వారు ఏ పని చేస్తున్నారని అడిగింది. సహోద్యోగి ఇదే పని అని చెప్పాడు. ఆమె మళ్ళీ అడిగింది, లిఫ్ట్ ఎందుకు ఉపయోగించరు, మెట్లపై ఎందుకు ఒత్తిడి చేస్తారు? సహోద్యోగి నాకు తెలియదు అని చెప్పాడు. అప్పుడు సూపర్వైజర్కి ఓర్పు తప్పి అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక మాట చెప్పాడు.